రోజులు అనే స్టోరీలో ఈరోజు 5వ భాగం. జరిగిన కథ. సంజయ్ తన బర్త్డే పార్టీని పెద్ద హోటల్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. దానికి గెస్ట్గా హీరోయిన్ మాయ వస్తుంది. అనుకోకుండా మాయ హత్య చేయబడుతుంది. ఆ హత్యలో సంజయ్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పి 10 టీవీ ఛానల్ వాళ్ళు తన ఛానల్లో ప్రసారం చేస్తారు. తరువాత సీఎం ఆఫీస్ నుంచి బయటికి వచ్చేప్పటికీ చుట్టూ అనేక ఛానళ్ల కెమెరాలు, మైకులు వారిని కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పడుతున్న భద్రతా సిబ్బందితో ఆవరణంతా గందరగోళంగా ఉంది. తనంతట తనే ముందుకు వచ్చి చేయెత్తాడు. కొద్దిగా సద్దుమణిగింది. చెప్పటం మొదలుపెట్టాడు. సంజయ్ మీద వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం. అతనికి ఈ హత్యకి ఏ సంబంధం లేదు. మిగిలిన విషయాలు పోలీసులు మాట్లాడతారు. వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. చట్టం తన పని తను చేసుకుపోతుంది అనేసి మిగిలిన ప్రశ్నలు వేటికి సమాధానం చెప్పకుండా వెళ్ళి కారులో కూర్చున్నాడు. తర్వాత ఏసీపీ విజయ్ ప్రెస్ మీట్ పెట్టాడు. ముందుగా నేను ఇచ్చే స్టేట్మెంట్ నోట్ చేసుకోండి. తరువాత మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తాను అని తన స్టేట్మెంట్ చదివాడు. సంజయ్ మాయ హత్య జరిగిన రోజు మధ్యాహ్నం 2:30 గంటలకి మౌర్య అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్ నెంబర్ 314లో ఉండే ధనుంజయ్ ఇంటికి వ్యక్తిగత కారణాలతో వెళ్ళాడు. అక్కడి నుండి వచ్చే సమయంలో మాయ కనిపించి ఆహ్వానించడంతో 315 ఫ్లాట్లోని ఆమె నివాసానికి కూడా వెళ్ళాడు. అక్కడి నుండి 3:30 గంటలకు వెళ్ళిపోయినట్లు టీవీ ఛానళ్ళ వాళ్ళు చూపిస్తున్న రిజిస్టర్లోని నోట్ అయి ఉంది. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం హత్య సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్య జరిగింది. ఇది సంజయ్కి మేమిస్తున్న క్లీన్ చిట్ కాదు. కాకపోతే సంజయ్ హంతకుడు అనటానికి బలమైన ఆధారాలు లేవని మాత్రమే చెప్తున్నాను. నిజమైన హంతకుడు దొరికే వరకు అందరూ అనుమానితులే. తరువాత అరగంట ప్రశ్నోత్తరాలు జరిగిన విజయ్పై స్టేట్మెంట్లో చెప్పిన దానికంటే ఎక్కువ ఏమీ చెప్పలేదు. తరువాత ప్రెస్ మీట్ నుండి బయటకు వస్తున్న విజయ్కి ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి ఫోన్ వచ్చింది. సంజయ్ ఫింగర్ ప్రింట్స్ మాయ రూమ్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ 2 మ్యాచ్ అయ్యాయి సార్. అది ముందే తెలుసు కదా. సంజయ్ ఒప్పుకున్నాడు. వాట్ అబౌట్ DNA? ఆ రిపోర్ట్ రావడానికి ఇంకా 48 గంటలు పడుతుంది సార్. కోపంగా ఫోన్ పెట్టేశాడు విజయ్. రవివర్మకి టీవీ స్టూడియో కొత్త. అదీ కాక కొత్త పరిసరాల్లో మాట్లాడే అలవాటు తక్కువ కావటంతో చర్చా కార్యక్రమాల్లో ఫ్రీగా మాట్లాడటం లేదు. అది గమనించిన అనిత రవివర్మని ప్రాంప్ట్ చేసింది మాట్లాడమని. మీకు సంజయ్ ఎంతకాలం నుండి తెలుసు? ఇద్దరి తండ్రులు ఒకే పార్టీ వారంట. ఇద్దరం ఒకే పార్టీ వారవటం, ఇద్దరం ఒకే ఊర్లో ఉండటం కూడా ఒక కారణం. మీ ఇద్దరి మధ్య స్నేహం ఉందా? స్నేహం కంటే పరిచయస్తులం అని చెప్పవచ్చు. అతని హత్య చేసి ఉండవచ్చా? నాకు ఎక్కువ మాట్లాడటం రాదు. అందుకే నేను సంజయ్కి క్లోజ్ ఫ్రెండ్ను కూడా కాదు. అలాగే మేమిద్దరం రాజకీయాల్లోకి వద్దామనుకుంటున్న విషయం బహిరంగ రహస్యం. అందుకని మా ఇద్దరి మధ్య రిలేషన్స్ సరిగా లేవని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ అవేమి నిజం కాదు. సంజయ్ ఉత్తముడని చెప్పలేకపోయినా ఇంకొక మనిషిని చంపే నీచుడు మాత్రం కాదు. ఈ సంగతి మాత్రం ఢంకా బజాయించి చెప్పగలను. తడబడుతూ అయినా అతను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పిన రవివర్మ వంక మెచ్చుకోలుగా చూస్తూ ముందుకు కదిలిపోయింది అనిత. ప్రోగ్రాం పూర్తి అయిన అనంతరం అనితను పలకరించబోయాడు రవివర్మ. నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. సారీ రవివర్మ, లెటస్ మీట్ సమ్ అదర్ టైం అంటూ వెళ్ళిపోయింది. అప్సెట్ అయ్యాడు రవివర్మ. ఎవరూ తన సాన్నిహిత్యాన్ని కోరుకోరా? అప్పుడు మాయ, ఇప్పుడు అనిత. తన ఇంట్రెస్ట్ చూపినా పట్టించుకోరే. అయినా చెప్పిందిగా లెటస్ మీట్ సమ్ అదర్ టైం అని. ఎస్, కలుద్దాం. టీవీ 10లో రవివర్మ చెప్పిన మాటలు విన్నాడు సంజయ్. ఒక్కసారిగా ఏడుపు వచ్చింది. వీడిని తను అసలు పట్టించుకునేవాడే కాదు. వాడితో కలిసేవాడు కాదు. ఈరోజు వాడు ఎంత సపోర్ట్గా మాట్లాడుతున్నాడు. అయినా ఇదంతా నా కర్మ కాకపోతే వాడు నా గురించి టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతుంటే నేను ఇంట్లో కూర్చొని వాడి మాటలు వింటూ కంటనీరు పెట్టుకోవటమా? ఇంతలో ఇంకొక ఆలోచన. నిజంగా ఇదంతా నా మీద అభిమానమా? ఆ వంకతో వాడి పాపులారిటీ పెంచుకునే ప్రయత్నమా? ఏది ఏమైనా దీనికి అంతటికీ కారణం ఆ ధనుంజయ్ గాడు. ఆ రోజు వాడు పేపర్లో తనకి వ్యతిరేకంగా రాయకపోతే తను వాడింటికి వెళ్ళేవాడే కాదు. వాడింటికి వెళ్ళకపోతే ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. నన్ను ఇన్ని కష్టాల్లోకి నెట్టి వాడు మాత్రం ఆనందంగా ఉన్నాడు. వాడిని వదలకూడదు. ఈ గోల నుండి బయటపడగానే వాడి అంతు చూడాలి. అయినా వాడి అంతు చూడటానికి సమయం గురించి వేచి చూడాలా? ఈరోజే ముహూర్తం పెడితే కాదంటుందా?
డాడీ ఎప్పుడూ ఏం చెప్తుంటారు? రేపు చేయాల్సిన పని ఈరోజే చేయమని కదా. మరి ఇంకేం? నవ్వుకున్నాడు సంజయ్. తరువాత ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూసే లీడరు తమ పార్టీ ప్రెసిడెంట్కి బ్రీఫింగ్ ఇస్తున్నాడు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం అట్టడిగిపోతుంది సార్. సాక్ష్యాలు ఉన్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే ఆల్రెడీ మీడియా సీఎం కొడుకుని దోషిగా ప్రాజెక్ట్ చేస్తోంది. సీఎం ఏమంటున్నాడు? సీఎం ఒకటే చెప్తున్నాడు, తన కొడుకు ఏ నేరం చేయలేదు, అసలు హంతకుడు త్వరలో పట్టుబడతాడట. మరి హోమ్ మినిస్టర్ ఏమంటున్నాడు? రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఏం చేశాడో అదే చేస్తున్నాడు. ఈ గొడవ ఎంత పెరిగితే తనకి అంత లాభం. ఈ సీఎంని తప్పించవలసి వస్తే తనే కాబోయే సీఎం అని అతని ఊహ ఏదైనా సీఎంకి కబురు చేయండి. అధిష్టానం రాష్ట్ర రాజకీయాల మీద అసంతృప్తిగా ఉన్నారని, వీలైనంత త్వరగా పరిస్థితులు చక్కబరచుకుంటే నాయకత్వ మార్పు అనివార్యం కావచ్చని చెప్పండి. తర్వాత హైదరాబాదులోని ప్రతిపక్ష పార్టీ ఆఫీసు. ప్రతిపక్ష నేత తన అనుచరులతో మాట్లాడుతున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే మన ముఖ్యమంత్రి కోట కూలుతోంది. ఢిల్లీలోని వాళ్ళ అధిష్టాన వర్గానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు నచ్చలేదు. ఆఖరు వార్నింగ్ వచ్చేసింది. పరిస్థితులు చక్కబరచడానికి సీఎం శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. అతను సక్సెస్ అవ్వకూడదు. దానివలన మనకేమిటి లాభం? ప్రస్తుతానికి ఏమీ లాభం లేకపోవచ్చు, కానీ ఈ గొడవలు కంటిన్యూ అవ్వటం వలన సీఎం దిగిపోతాడు. వాళ్ళవాడే ఇంకొకడు సీఎం అవుతాడు. వాడిని కుదురుగా పరిపాలించనివ్వం. 5 ఏళ్లలో 2-3 సీఎంలు మారారనుకో, ప్రజలకే ఈ ప్రభుత్వం మీద అసహ్యం వేస్తుంది. ఆల్టర్నేటివ్ మనమే కాబట్టి మనకే ఓట్లు పడతాయి, మనమే పవర్లోకి వస్తాం. అర్థమైనట్లు తల ఊపారు అందరూ. చాలా బాగుంది సార్ మీ అనాలిసిస్, కానీ మనం చూస్తూ కూర్చుంటే లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి, ఒక అనుచరుడు సలహా ఇచ్చాడు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చితిని కొనసాగనివ్వటమే కాదు, వీలైతే పెద్దవి చెయ్యాలి. కాబట్టి రేపు రాష్ట్ర బంద్కి పిలుపునిద్దాం. సంజయ్ని అరెస్టు చేయాలని, సీఎం దిగిపోవాలని డిమాండ్ చేస్తూ బంద్ని పిలుపుని ఇవ్వండి. మనకు సపోర్టుగా ఉండే మిగతా ప్రతిపక్షాలను కూడా కాంటాక్ట్ చేయండి. అందరి సపోర్టు తీసుకుందాం. ఈ ముఖ్యమంత్రి కోటని కూల్చడంలో మన పాత్ర మనం పోషిద్దాం. తరువాత ధనుంజయ్ ఫోన్ నెంబర్ ఒకసారి చూసుకొని డయల్ చేసింది అనిత. ధనుంజయ్కి ఈ కొత్త నెంబర్ ఎవరిదో అర్థం కాలేదు. అయినా రిసీవ్ చేసుకొని హలో అన్నాడు. హలో, నేను అనితని, TV10 తరపున మాట్లాడుతున్నాను. చెప్పండి ముక్తసరిగా అన్నాడు ధనుంజయ్. మిస్టర్ ధనుంజయ్, మీరు టీవీ చూస్తుంటారా? ఎందుకు? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు. రాష్ట్రంలోని అన్ని న్యూస్ ఛానల్స్ సీఎం గారి అబ్బాయి మీ అపార్ట్మెంట్కి రావటం గురించి, రావాల్సిన అవసరం గురించి చర్చించుకుంటుంటే బీయింగ్ ఏ జర్నలిస్ట్ దాని మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం మీకు కనిపించటం లేదా? చూడండి మిస్, నేను నాకు తెలిసిన విషయాలన్నీ పోలీసులకు చెప్పాను. మీకు దాని గురించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే పోలీసుల దగ్గర దొరుకుతుంది. మీరు పోలీసులకు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ ఒక జర్నలిస్ట్గా మీకు తెలిసిన విషయాలు వెల్లడించడం మీ బాధ్యతని అనిపించటం లేదా? నా బాధ్యతల గురించి నాకు మీరు గుర్తు చేయనక్కర్లేదు. నేను బాధ్యత గల పౌరుడినే కానీ నాకు తెలిసిన విషయాలు పోలీసులకు చెప్పాను. అలాగే మీకు కూడా ఎంతవరకు చెప్పవచ్చో అంతవరకు చెప్పాను. అంతకంటే ఎక్కువ కావాలంటే పోలీసులనే అడగాలి. అనితకి అర్థమైంది. ధనంజయ్ కూడా జర్నలిస్టే. ఫోన్ చేసి బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదు. ఇలాంటి వాళ్ళని లొంగతీయాలంటే తన దగ్గర ఒక ఆయుధం ఉంది, దానినే ప్రయోగించాలని అనుకుంది. అడుగుదామని అనుకున్నాడు ధనుంజయ్. కానీ మీరు పోలీసులకు కూడా చెప్పకుండా దాచుకున్న రహస్యం నా ద్వారా వారికి తెలిసిపోతే మీరు భయపడతారేమో అని మీకు ఫోన్ చేశాను. మీ వరుస చూస్తుంటే నేనేదో నా అవసరానికి ఫోన్ చేశాననుకుంటున్నట్లున్నారు. సారీ, అవసరం నాది కాదు, మీది. మీరు ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకోవాలనుకుంటే మా స్టూడియోకి అరగంటలో రండి. లేకపోతే మీరు చెప్పేదేమీ లేదని భావించిన 31వ నిమిషంలో మేము ప్రసారం చేయదలుచుకున్న విషయం మా ఛానల్లో ప్రసారం అవుతుంది. గుడ్ బై అని అవతల నుంచి ధనుంజయ్ చెప్తున్న మాటలు పట్టించుకోకుండా ఫోన్ పెట్టేసింది. నిజంగా ధనుంజయ్ కనుక ఏదైనా రహస్యం దాచుకొని ఉంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఫోన్ రింగ్ అయింది. తీసి చూసింది. ధనుంజయ్ నుండి వస్తుంది. ఇప్పుడు అవసరం అతనిది, అందుకే ఫోన్ కట్ చేసింది. లెట్ హిమ్ కమ్ హియర్ అనుకుంటూ.
ధనుంజయ్కి అనిత నుండి వచ్చిన ఫోన్ కాల్ షాక్ లాగా తగిలింది. ఎలా తెలిసింది వీళ్ళకి? ఆ రోజు తన ఇంటికి వచ్చిన మరో వ్యక్తి గురించి తను ఎవరికీ చెప్పలేదు. కారణం అతనంటే ఉన్న భయం. అతను సామాన్యుడు కాదు. అతనికి నచ్చని పని చేస్తే బతికి బట్ట కట్టడం కష్టం. అందుకే పోలీసులు ఎంత రెట్టించినా అతని గురించి చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు వీళ్ళకి ఆ సంగతి ఎలా తెలిసిపోయింది? నిజంగా తెలిసిందా? లేదా తనని ట్రాప్ చేయడానికి ఇది కూడా ఏమన్నా నాటకమా? లాభం లేదు. ఎంతసేపు రింగ్ అయినా ఫోన్ తీయటం లేదు. స్టూడియోకి వెళ్ళక తప్పేటట్లు లేదు. అది కూడా టైం లిమిట్ పెట్టింది 30 నిమిషాల్లో రావాలని. ఒకవేళ నిజంగా ఏదన్నా అవాకులు చవాకులు ప్రసారం చేసినట్లయితే ఆపించవచ్చు. లేచి పరుగులాంటి నడకతో కారు పార్కింగ్ వైపు అడుగులు వేశాడు. కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు. విజయ్ ఆదేశాల ప్రకారం ధనుంజయ్ని 24 గంటలు అనుసరిస్తున్నారు స్పెషల్ పార్టీ పోలీసులు. వారిలో ఒకరు పార్కింగ్లోకి అతని కారును గమనిస్తూ ఉన్నాడు. పరుగెత్తుతున్నట్లు వచ్చి కారులో కూర్చొని స్టార్ట్ చేస్తున్న ధనుంజయ్ని చూడగానే అతన్ని గమనిస్తున్న వ్యక్తి అలర్ట్ అయ్యాడు. పైగా ధనుంజయ్ మొహంలో ఆందోళన, అతని నడకలో తడబాటు ఏదో అనుకోని సంఘటన సూచిస్తుంటే అతను మిగిలిన తన యూనిట్ మెంబర్స్కి సమాచారం అందించాడు. ముందు ధనుంజయ్ కారు, దానిని అనుసరిస్తూ మఫ్టీలో ఉన్న పోలీసులు కారు ట్రాఫిక్ని చీల్చుకుంటూ ముందుకెళ్తున్నాయి. దృష్టినంతా ట్రాఫిక్ మీద కేంద్రీకరించి డ్రైవ్ చేస్తున్నాడు ధనుంజయ్. హాయ్ ఫ్రెండ్, ఏమిటింత హడావుడి? హఠాత్తుగా వెనక సీటులో నుంచి వినపడిన మాటలకు ఉలిక్కి పడ్డాడు. కారు కంట్రోల్ తప్పి డివైడర్ని ఢీకొట్టబోయి తిరిగి కంట్రోల్లోకి వచ్చింది. జాగ్రత్త జాగ్రత్త, ఏమన్నా జరిగితే నువ్వు సరే, నా పరిస్థితి ఆలోచించు. మీరు కారులోకి ఎప్పుడు? మాటలు తడబడుతున్నాయి ధనుంజయ్కి. ఏమిటంత భయపడుతున్నావు ధనంజయ్? నేను నీకు చిన్న సర్ప్రైజ్ ఇద్దామనుకొని నీవు వచ్చే ముందే ఇక్కడ కూర్చున్నాను. కానీ నిన్ను చూస్తుంటే సర్ప్రైజ్కు బదులు షాక్ ఇచ్చినట్లున్నావే అని పెద్దగా నవ్వాడు. ధనుంజయ్ నుదురంతా చెమటతో తడిచిపోయింది. ఎక్కడికి బయలుదేరావు ధనుంజయ్? చెప్పాడు ధనుంజయ్. నెమ్మదిగా నువ్వు కూడా పబ్లిక్ ఫిగర్ అవుతున్నట్లుందే. మరి ఏం చెప్పదలుచుకున్నావు టీవీ వాళ్ళకి? నేను వెళ్ళకపోతే పరిస్థితి ఇంకా విషమిస్తుందోమోనని వెళ్తున్నాను తప్ప మీ గురించి నేనేమీ చెప్పను. సరేలే, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. కారు పక్కకి తీసాపితే నేను దిగిపోతాను. ఎదురుగా ప్రతిపక్ష పార్టీల ఊరేగింపు వస్తుంది. నడుస్తున్న ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. రంగురంగుల పార్టీల జెండాలు, డప్పులు, టపాకాయలు, స్మోగన్లతో రోడ్లు హోరెత్తిపోతున్నాయి. ముందు ధనుంజయ్ కారు, కొద్ది దూరంలో దానిని అనుసరిస్తున్న పోలీస్ కారు ఒకదాని వెనుక ఒకటి ఆగినాయి. నెమ్మదిగా ఎదురుగా వస్తున్న ఊరేగింపు ముందున్న కారును దాటి వెనక కారు వైపు వచ్చింది. అంత కోలాహలను కూడా వెనక కారులోని పోలీసులు తమ దృష్టి నుంచి ముందున్న కారుని తొలగిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఊరేగింపు నెమ్మదిగా ముందుకు వస్తోంది. కప్పని మింగుతున్న పాముల ఊరేగింపు వెనక కారును కూడా దాటింది. రోడ్డు ట్రాఫిక్ జామ్ నుండి క్లియర్ అయింది. అన్ని వాహనాలు నెమ్మదిగా బయలుదేరాయి. కానీ ముందున్న కారు మాత్రం కదలలేదు. 5 నిమిషాలైనా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో కారునే గమనిస్తున్న పోలీసులకి అనుమానం వచ్చింది. వారిలో ఒకరు కారు దిగి ముందు ఆగి ఉన్న కారు దగ్గరికి వచ్చాడు. డ్రైవర్ సీటు పక్కన నిలబడి అద్దం మీద కొట్టాడు. తలుపు తీయండి అన్నట్లు. రెస్పాన్స్ రాలేదు. కారు ముందు వైపు వెళ్ళి పరిశీలించాడు. డ్రైవర్ సీట్లో ధనుంజయ్ స్టీరింగ్ మీద వాలిపోయి ఉన్నాడు. వెనుక కారులో ఉన్న తన సహచరులకి సిగ్నల్ ఇవ్వడంతో వారంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. మరొక 5 నిమిషాలలో విండో గ్లాసులు బద్దలైనాయి. లోపల ధనుంజయ్ శవం స్టీరింగ్ మీద వాలిపోయి ఉంది. అతని మెడని ఎవరో పదునైన ఆయుధంతో కోసినట్లు తెగి ఉంది. హంతకుడి ఆనవాలు ఎక్కడా లేదు. తరువాత 7వ రోజు. అయ్యా, నమస్కారాలు. నేనెవరో మీకు తెలిసే అవకాశం లేదు. మీరు మాత్రం ఎందరికో తెలుసు. అందులో నేను ఒకడిని. నేను చాలా చిన్నవాడిని. నా ఆశలు కూడా చిన్నవి. అవి కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ తీరలేదు. ఇక ఈ జీవితం ఇలా గడిచిపోవలసిందే అనుకుంటున్నంతలో దేవుడు కరుణించి మీ రూపంలో నాకు దారి చూపాడు. ఆ రోజు నా పని ముగించుకొని వెళ్ళిపోతుంటే టీవీ 10 వ్యాన్ వచ్చి నా ముందు ఆగింది. మాయగారికి ఇవ్వమని ఒక పార్సిల్ ఇచ్చి వారి దారిన వారు వెళ్ళిపోయారు. అవి తెచ్చి నేనే ఆమె తలుపు కొట్టాను. ఆశ్చర్యం, తలుపు తీసింది మీరు. ఆ విషయానికి ఇంత ప్రాముఖ్యం ఉంటుందని అప్పుడు అనుకోలేదు. దాని విషయమే మర్చిపోయాను. బహుశా ఎప్పటికీ మర్చిపోయేవాడినేమో. మాయగారి శవాన్ని నేను పేపర్లో చూసి ఉండకపోతే
మాయగారిని చంపింది ఎవరో నాకైతే ఏ సందేహం లేదు, మీకు లేదు కదూ. ఒక బాధ్యత గల పౌరుడిగా నాకున్న అనుమానాలన్నీ పోలీసులకు చెప్పాలి. చెప్దామని అనుకున్నాను, కానీ మాటి మాటికి మీ ముఖమే గుర్తుకు వస్తుంది. అపురూపంగా పెరిగిన మీరు జైల్లో ఎలా తట్టుకోగలుగుతారో అని నాకు చాలా జాలి కలిగింది. అదీ కాక చెప్పాను కదా, దేవుడు మీ రూపంలో నాకు సహాయం పంపాడని. నేను కోరేది మీ స్థాయికి ఒక లెక్కలోది కాదని నాకు తెలుసు. ఒక 10 లక్షలు నాకు ఇచ్చినంత మాత్రాన మీ సొమ్మేమీ తరిగిపోదు. నా మాటలకి అంగీకరిస్తున్నారు కదూ, మీరు కూడా ఒప్పుకున్నారు కదూ. సరే, అమౌంట్ విషయం సెటిల్ అయింది కాబట్టి అది నాకు ఎలా చేరుస్తారో కూడా చర్చించుకుంటే ఒక పని అయిపోతుంది కదా. 10 లక్షలు ఒక బ్రీఫ్ కేసులో పెట్టి తిరుపతి బస్టాండ్లోని క్లోక్ రూమ్లో పెట్టమనండి. దాని రసీదు ఒక మనిషికి ఇచ్చి కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కమనండి. ఏదో ఒక స్టేషన్లో దాన్ని నేను కలెక్ట్ చేసుకుంటాను. ఇదంతా 23వ తారీఖున జరగాలి. అంటే మీరు లెటర్ చదువుకున్న 2 రోజుల తరువాత. ఆ రోజు నాకు అమౌంట్ అందకపోతే సాయంత్రానికి పోలీస్ స్టేషన్లో ఉంటాను. ఈ విషయంలో ఉత్తరం ప్రత్యుత్తరాలకి సంప్రదింపులకి ఆస్కారం లేదు. కాబట్టి నా అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవ్వలేదు. అర్థం చేసుకొని సహకరించగలరు. అన్నట్లు మీరు నన్ను కాంటాక్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి కదా. అందుకని 22వ తారీఖున పేపర్లో ఒక యాడ్ రావాలి. అందమైన గ్రాడ్యుయేట్ అయిన యువత ఇంట్లో పనిచేయుటకు కావలను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడను. కాంటాక్ట్ నెంబర్ అని మీరు పంపే వ్యక్తి ఫోన్ నెంబర్ ఇవ్వండి. మిగిలింది నేను చూసుకుంటాను. దయచేసి నన్ను తక్కువ అంచనా వేసి ఏదైనా పిచ్చి పని చేస్తే చివరికి బాధపడేది మీరే అని తెలుసు కదా. ఉంటాను, మీ శ్రేయోభిలాషి. పై లెటర్ ఎదురుగా రెపరెపలాడుతోంది. దాని వంకే చూస్తూ కూర్చుని ఉన్నాడు అతను. లూజ్ ఎండ్. అన్ని ముడులు జాగ్రత్తగా వేశామని అనుకుంటున్నప్పుడే ఎక్కడో ఒక లొసుగు దొరుకుతుంది. అవును, ఆ రోజు ఒక పార్సిల్ తెచ్చి ఇచ్చి వెళ్ళాడు. తనే తలుపు తీసి పార్సిల్ తీసుకున్నాడు. ఆ విషయం ఇప్పుడు ఈ లెటర్ చూసేంత వరకు గుర్తు రాలేదు. పొరపాటు పెద్దదే, కానీ సవరించుకోలేనంత పెద్దది కాదు. 10 లక్షలు అమౌంట్ పెద్దది కాదు, కానీ అడుగుతున్నవాడి ధైర్యం పెద్దది. దాహం తీరనిది. ఒకసారితో తృప్తి పడేది కాదు ఈ దాహం. ఈజీ మనీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారితో ఈ డిమాండ్ ఆగదు. తను పైకి వెళ్లే కొద్దీ ఇలాంటి లూజ్ ఎండ్స్ ప్రమాదకరంగా పరిగణించవచ్చు. వీడికి 10 లక్షలు ఇచ్చే బదులు ఆ 10 లక్షలు ఖర్చు పెడితే శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కాకపోతే వ్యవహారం వేరే ఊరిలో నడపాలంటే వేరే మనుషులు కావాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఊరు విడిచి వెళ్లే ప్రశ్నే లేదు. చాలా రోజుల తర్వాత పనిపడింది శంకర్ పహిల్వాన్తో. వాడిని పిలిపించాలి అనుకున్నాడు. ఇంతటితో 9 రోజుల స్టోరీలో 5వ భాగం ఆపేద్దాం. తిరిగి 6వ భాగంలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.